హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్స్. చూడండి, ఫ్లవర్ ప్యాచెస్ తయారు చేస్తున్నాం బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకోవడానికి. చూడండి, ఇలా బకరం కట్ చేసుకొని మనం నచ్చిన క్లాత్ మీద ఇస్త్రీ చేసుకోవాలి. ఇలాగా డిజైన్లు కట్ చేసుకొని ఇస్త్రీ చేసుకొని ఇలా దాని చుట్టూ కట్ చేసేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని చూడండి, వాటి చుట్టూరు కూడా మనం పైపింగ్ వేసుకోవాలి. ఇలాగా పైపింగ్ వేసుకొని అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. చూడండి ఎలా రెడీ చేస్తున్నాము. సైడ్ ఎమ్మటి పాదం ఖర్చు అలా కుట్టాలన్నమాట. కుట్టేసి దాంట్లో మనం మళ్ళీ థ్రెడ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేయాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా వేసి దాని చుట్టూరు కూడా లోపల మధ్యలో పెట్టేసి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలన్నమాట. నీట్గా మధ్యలో కుట్టుపడేలా వేసుకోవాలి. పైపింగ్ మీద పడకుండా అటు ఇటు కూడా పడకుండా మధ్య గ్యాప్లో స్టిచ్చింగ్ వేసుకుంటే పైపింగ్ నీట్గా కనబడుతుంది. చూడండి, ఆ ఫ్లవర్స్కి మనం అలా అన్నిటికీ కూడా ఇలా పైపింగ్ వేసేసుకోవాలన్నమాట. నీట్గా వేసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ అయిపోయాక మనం బ్లౌజ్ మీద సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని మిగతా అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇవన్నీ చూడండి, బ్లౌజ్ మీద మనం ఎక్కడైతే వేసుకుంటున్నామో సైడ్కి వన్ సైడ్కి ఇలా సెట్ చేసుకొని పిన్లు పెట్టుకొని ఇక్కడ కూడా స్టిచ్చింగ్ మధ్య గ్యాప్లో వేసుకోవాలన్నమాట. పైపింగ్కి క్లాత్కి మధ్య గ్యాప్లో వేసుకుంటే అది ఎటు కూడా పోకుండా ఉంటుంది అన్నమాట. నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకొక ప్యాచెస్ మనము ఫ్లవర్ ప్యాచెస్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, పూర్తి అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత మధ్యలో ఒక ప్యాచెస్ ఇలా పెట్టుకొని చుట్టూరు కూడా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము పెడతామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాగుందా బ్లౌజ్? నీట్గా కుట్టామా లేదా కామెంట్ పెట్టండి. ఓకే.